అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. పరిశుద్ధుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సింహాసనము నుండి ఆయన తిరిగి వస్తుంటున్నాడు. ఆయన మధ్యాకాశంలో ఆయన రానయ్యున్నాడు. యేసు రాకడ గురించిన సంగతులు మీరు ఇంతకు ముందు విన్నారు. యేసు రాకడ రెండు రకాలు. చెప్పండి, ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. యేసు రహస్యంగా వచ్చినప్పుడు అంటే అది సంగమునకే తెలుస్తుంది, ఎత్తబడిన వారికే తెలుస్తుంది, ఎత్తబడిన తర్వాతనే తెలుస్తుంది. సో వెన్ జీసస్ కమ్స్, యేసు వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలో వస్తాడు. ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు తన సంఘమును ఆయన తన ఎద్దకు ఎత్తుకుంటాడు. ఇట్స్ కాల్డ్ ర్యాప్చర్, మహదానందం. క్రీస్తు కొరకు ఎత్తబడేటటువంటి ఆ సమయం మహదానందం. ఈ బూరలూదు కాలమందు, ఈ బూరలూదే సమయము మనకు క్రీస్తు రాకడను ప్రత్యక్షపరుస్తుంది. ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు, ఆయన వచ్చినప్పుడు తన సంఘమును తన యుద్ధకు తీసుకుంటాడు. ఎత్తబడి సంఘములో దేవుని యొక్క ప్రజలందరూ ఉండాలి. ఎవరు కూడా విడవబడటానికి వీలు లేదు. క్రీస్తు రక్తం చేత కొనబడి కడగబడి తండ్రి కుమార పరిశుద్ధనాత్మ నామంలో బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలుగా పరిశుద్ధ జీవితంలో జీవిస్తూ క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడటానికి సిద్ధంగా ఉండాలి. నూనెలను తమ యొక్క దీపములలో నూనె ఉండేటట్టుగా సిద్ధం చేసుకోవాలి. దీపము నీ విశ్వాసానికి గుర్తు, నూనె పరిశుద్ధాత్మునికి గుర్తు. సో వెన్ దెర్ ఈస్ హోలీ స్పిరిట్ ఇన్ యూ, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ యొక్క దీపము వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్నటువంటి దీపాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన తలుపు తెరిచి బుద్ధిగలవారలారా లోనికి రండి అంటాడు. బుద్ధిగలవారు ఎవరు? ఎవరి దీపములైతే వెలుగుచుండనిస్తారో వాళ్ళు బుద్ధిగలవారు. ఎవరు తమ కొరకు నూనెను సిద్ధం చేసుకుని ఉంటారో వాళ్ళు బుద్ధిగలవారు. క్రీస్తు వచ్చినప్పుడు మేల్కొంటారు, వాళ్ళు బుద్ధిగలవారు. నిద్రపోతున్న వారికి అవకాశం లేదు, వారు విడవబడారైతారు. వారు దేవునితో కూడా కొనిపోబడని వారుగా వారు ఎంచబడతారు. పెళ్లి కుమారుడు ద్వారం తెరిచినప్పుడు లోనికి ప్రవేశం వారికి ఉండదు. ప్రభువా మమ్మల్ని కరుణించు, మేము నీకోసం ఎంతకాలం సిద్ధపడాం ప్రభువా, మంచిగా చక్కగా అలంకరించుకున్నాం, పెళ్లి కుమార్తెల వరి మేమందరం కూడా అందరం అలంకరించుకున్నాం, ఎంతగా ఎదురు చూసాం కదా ప్రభువా, ఇప్పుడు రానియవా అంటే ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరగని పొండి అంటాడు. సో దెర్ ఇస్ ఎ వర్డ్, యేసే చెప్పాడు, నేను మీరెవరో ఎరగననేటటువంటి కాలం రాకముందే సంఘము జాగ్రత్త పడాలి, సంఘం సిద్ధపడాలి, సంఘం మేల్కోవాలి. మెలకువ ఒక ఎత్తు అయితే దీపములను వెలుగుచుండనీయటం రెండవ ఎత్తు. ఈ రెండు దేవుని ప్రజలందరూ కలిగి ఉండాలి. మీకోసం మీ పాస్టర్ ఏం చేయలేడు, మీకోసం ఏ పాస్టర్ ఏం చేయలేడు. చాలాసార్లు మా పాస్టర్ కాకుంటే వేరే పాస్టర్ అనుకుంటారు. మా పాస్టర్ చిన్న పాస్టర్, ఇంకో పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఆడికి పోతామంటారు. అది మనుషుల యొక్క బలహీన తలంపులు. గాడ్ డస్ వండర్స్. మీతోటే దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే సంఘముగా మీరు కూడి వస్తారో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా మీరు దాన్ని దాటి ముందరికి వెళ్తే దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశాలను మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. గాడ్ వాంట్స్ యూ టు లెర్న్. ఎర్ర సముద్రము దాటినప్పుడు ఇశ్రాయేలు నేర్చుకోవాలని కోరుకున్నాడు. 19 కిలోమీటర్లు దే వాక్డ్. త్వరగా నడవాలి, ఆరిన నేలను నడవాలి. వారు నడుస్తున్నప్పుడు జీవముగల దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసుకుని వాళ్ళు నడవాలి. వారు ఆ ఎర్ర సముద్రము దాటి వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు వారిని పరీక్షించాడు. వారిలో వేగు చూచు వారు వెళ్ళి
ఆ కనానును వారు చూసి వచ్చినప్పుడు వారు బహుబలాఢ్యులు, ఎత్తైన వారు, వారిని ఓడించజాలమని వారు ఆ రిపోర్ట్ తీసుకుని వస్తే అందరూ కూడా బలహీనపడ్డారు, ఆత్మలో బలహీనపడ్డారు. ఎవరిని చూసిన తర్వాత? జీవుల దేవుని చూసిన తర్వాత. దే నో దేర్ గాడ్. ఐగుప్తులో పలు తెగుళ్ళ నుంచి తమను ఎట్లా కాపాడాడో చూశారు. ఐగుప్తు నుంచి వారు ఎర్ర సముద్రం వరకు వస్తున్నప్పుడు దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడో వాళ్ళు చూశారు. ఎర్ర సముద్రం వారు దాటుతున్నప్పుడు దేవుడు తోడై ఉన్న సంగతి వారు ఎరుగుదురు. ఆయన అగ్నిస్తంభముగాను మేఘస్తంభంగాను వారి మధ్యలో ఉండి వారితో నడుచుకున్నటువంటి విధానం వారు ఎరిగిండ్రు. దే నో ఇట్, దే సా ఇట్. వారు చూశారు, కళ్ళారా చూశారు. మేఘస్తంభము రాత్రిపూట, అగ్నిస్తంభం రాత్రిపూట, మేఘస్తంభం ఉదయం పూట వారిని వెనక ముందులుగా ఉండి వారు నడిపించినటువంటి సంగతి వారు చూశారు. తీరా కనానులో ఉన్నటువంటి బలాఢ్యులను చూసి బలహీనపడ్డారు. అండ్ గాడ్ సెడ్, నౌ వాక్, ఇప్పుడు నడవండి. ఎంత దూరం నడవాలి? దూరం కాదు, ఎంతసేపు నడవాలి? నేను మీకు అర్థమైనంతసేపు నడవాలి. దేవుడు 40 సంవత్సరాలని టైం పెట్టలే. టిల్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమయ్యేంత వరకు నడుస్తూ ఉండాల్సిందే. ఎర్ర సముద్రపు యొక్క ఆశ్చర్యకార్యము ఏ మనుషుల జీవితాల్లో జరగలేదు. అది చూసి కూడా వీళ్ళు ఏం చేశారంటే, కేవలం మనుషులైన బలాఢ్యులను చూసి అధైర్యం పొంది మనం వారిని ఓడించజాలము అని వారి హృదయాల్లో నిర్ణయించుకున్నారు. యుద్ధము యెహోవాదే, మంచి పాట పాడతారు, కానీ బలాఢ్యులైనటువంటి వాళ్ళని చూసి బలహీనపడ్డారు. పాట మాత్రం బాగా పాడతారు, విశ్వాసం మాత్రం పాట పాడిన స్థాయిలో ఉండదు. చాలా మన పాటలు అలా ఉన్నాయి. శ్రేష్టమైన పాటలు, విశ్వాస సంబంధమైన పాటలు, నిరీక్షణ సంబంధమైనటువంటి పాటలు, మన అంతరంగంలో క్రీస్తును మహిమపరిచేటటువంటి పాటలు. కానీ పాటకు తగిన విశ్వాసం మనలో ఉండదు. అవిశ్వాసులమై దేవుని సన్నిధిలో ఈ లోకయాత్రను పొడిగించుకుంటున్నాం. నడుస్తున్నారు. 40 years దే హ్యాడ్ టు వాక్. ఇంకా 40 సంవత్సరాలు నడిచారు. 20 సంవత్సరాలకు పైన పడ్డ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇశ్రాయేలు నుండి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరిన సమయంలో, బయలుదేరిన వయస్సు గల వారి 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు మాత్రమే ఈ కనానులో ప్రవేశించారు. బికాస్ దే డిడ్ నాట్ నో, వారికి తెలియదు. దే న్యూ గాడ్, వారి దేవుడు ఎవరో అరణ్య యాత్రలో తెలుసుకున్నారు. సో అరణ్య యాత్ర అది ఆనంద యాత్ర. చెప్పండి, అరణ్య యాత్ర నిజంగా ఆనందం కాదు. ఎక్కడ ఆనందం? ఎండలో నడవాలి, అందరినీ తీసుకొని నడవాలి, అనేక మందితో కలిసి నడవాలి, కుంటోళ్ళు గుట్టోళ్ళు, వాళ్ళ లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు, స్త్రీలు, గర్భిణీలు, పిల్లలు. ఓ నడవాలి 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 నడవాలి. నడక కష్టమే. అది మార్నింగ్ వాక్ కాదు, ఎక్సర్సైజ్ కోసం చేసిన వాక్ కాదు, తమ గమ్యాన్ని చేరవలసినటువంటి నడక. నడవాలి, నడక చాలా కష్టం, కానీ అది ఆనందయాత్రగా మారేంత వరకు దేవుడు నడిపించాడు. సో ఇట్ వాజ్ నాట్ డిస్టెన్స్, బట్ ఇట్ వాజ్ గాడ్స్ టైం. దూరం కాదు, అది దేవుని యొక్క సమయం. అది మీరు దేవుని గురించి నేర్చుకునేంత వరకు మీరు నడుస్తూనే ఉండాలి. ప్రియ దేవుని సంగమా, నేటికి కూడా దేవుని ప్రజలకు దేవుడు నేర్పిస్తున్నాడు. వై యు వాక్, వై దేర్ ఆర్ ట్రబుల్స్ అండ్ పెయిన్స్. మీ జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, శోధనలు, కన్నీరు, వేదన అనేకమైనవి మీకు ఎందుకు కలుగుతున్నాయి? టు నో దట్ హీఈస్ గాడ్. నేనే దేవుడనని మీరు తెలుసుకున్నట్లుగా మీరు ఈ అరణ్య యాత్రలో నడవాల్సిందే, ఈ అద్భుతమైన యాత్రలో నడవాల్సిందే. ఈ యాత్ర ఆనంద యాత్రగా మార్చుకుని మీరు నడవాలి. వాక్. వాళ్ళు చాలా మంది నశించారు, మీకంతా తెలుసు. 105వ కీర్తనలో అనేకులు అరణ్యములో నశించిరి. దాతానులో, లోయలో వారు మింగివేయబడ్డారు. అబీరాములో అగ్ని లేచి వారిని దహించి వేసింది. వై? బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసము లేనివారుగా, మూర్ఖతరం వారిగా,
తిరుగుబాటు చేయువారిగా, మోషే మీద సనిగిన వారిగా, మోషే దేవుని పైనటువంటి సనుగుతున్నటువంటి వారిగా వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క శిక్షకు గురయ్యారు, దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. అరణ్య యాత్ర కష్టమే, కానీ ఆ కష్టాన్ని చూడొద్దు. మీరు ఎవరిని చూడాలి? మీ ప్రభువును చూడాలి. మీతో నడుస్తున్న మీ ప్రభువును చూడాలి. ఇది మనం నేర్చుకోవాలి. కష్టమే, కానీ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. దైవజనులు నేర్చుకోవాలి, దేవుని బిడ్డలు నేర్చుకోవాలి, నూతన విశ్వాసులు నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, చిన్నవాళ్ళు నేర్చుకోవాలి. అరణ్య యాత్రలో కష్టము నీకు నష్టంగా కాకుండా కష్టము నీకు మేలు కలిగించేదానిగా నువ్వు చూసుకుంటే, ఎందుకు? గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో నడుస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. మీకు ముందుగా నడుచువాడును నేనే అన్నాడు. హల్లెలూయా. మీకు ముందుగా నడుచువాడును నేనే. 40 సంవత్సరాలు మీరు నడుస్తున్నారు కదా, 40 సంవత్సరాలు నేను మీతో నడిచాను. ఐఎమ్ విత్ యూ. నేను మీతో ఉన్నాను. ఈ వాగ్దానాన్ని దేవుని సంఘాలు అనుభవించాలి, దేవుని ప్రజలు అనుభవించాలి. ఈజ్ గాడ్ విత్ యూ. మనం ఎంతసేపు ఏం చూస్తాం? కష్టం పోయిందా, నష్టం పోయిందా, జ్వరం పోయిందా, రోగం పోయిందా, మనకున్న ఇరుకు పోయిందా, మనం అడిగింది దేవుడు ఇస్తున్నాడా, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, దేవుడు ఇస్తున్నాడా లేదా? ఇస్తేనే దేవుడు, లేకుంటే దేవుడు కాడు. అది లోక మర్యాద, లోక ఆలోచన. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీతో నడుచువాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. నీతో నడుచువాడు నీ దేవుడు. అదే కాలం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుంచి 40 వరకు గల వచ్చిన భాగాల్లో మనము దేవుని ఎరగటం నేర్చుకుంటున్నాం. లర్నింగ్ గాడ్, దేవుని నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటల్ని మనము ధ్యానించి దేవుడు ఏం కోరుతున్నాడో మనం నేర్చుకుంటున్నాం. వాట్ గాడ్ వాంట్స్ యూ. నేను నీ నుంచి కోరున్నది ఏది అని దేవుడు పాత నిబంధనలో అడిగాడు. ఇది తప్ప నేను మీ నుంచి ఏం కోరుతున్నాను? మీకున్న అనేకమైనటువంటి పశువులను, పాడి సంపదను నేను తీసుకురమ్మంటలేను. కనికరమును, దయను నేను కోరుతున్నాను. దేవుని యొక్క కృప మీతో ఉండటానికి మీరు నేర్చుకోవటమే నేను కోరుతున్నాను. ఇది తప్ప నేను మీతో కోరుతున్నది ఇది అని పాత నిబంధనలో దేవుడు వారితో పలికాడు. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు సంఘములతో చెప్తున్నటువంటి మాట, ఆజ్ఞలలో ముఖ్యమైనది ఏది? ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞలు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డాయి. దేవుడు తన ప్రజలకి ఇచ్చాడు ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను, నియమములను ఆయన వారికి అనుగ్రహించి వారు తమ జీవితాల్లో తన యొక్క సన్నిధిలో నుంచి ఎప్పుడూ కూడా తొలగిపోకుండా నడుచుకోవాలని దేవుడు వారికి అనుగ్రహించాడు. సో దే వర్ టు వాక్ అకార్డింగ్ టు దోస్ టీచింగ్స్. వారికి చెప్పబడినటువంటి ఆ బోధనల ప్రకారం వారు నడుచుకోవాల్సిందే. 10 కమాండ్మెంట్స్ మనందరికీ తెలుసు. 10 ఆజ్ఞలు దేవుడిచ్చి వారిని నడిపించాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మను, పూర్ణ బలముతోను, పూర్ణ వివేకంతోను ప్రేమించవలను అనే ఆజ్ఞ. తర్వాత నీ పొరుగువాన్ని నిన్ను ప్రేమించవలని అనే 5 ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో దేవుడు విస్తరించి చూపించాడు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 22:37 వచనంలో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు 2 ఆజ్ఞలుగా క్రోడీకరించి, ఈ 2 చేయండి అయ్యా. ఈ 10 ఆజ్ఞల యొక్క పూర్తి సారాంశం ఈ 2. ఈ 2 మీరు నెరవేర్చినప్పుడు మీరు పాత నిబంధన సంబంధులా, కొత్త నిబంధన సంబంధులా, ధర్మశాస్త్ర సంబంధులా, ధర్మశాస్త్రం లేనివారా, ఇశ్రాయేలీలా, హెల్లెనీలా, లేకుంటే అన్ని జనులా, లేకుంటే దేవుని ప్రజలా, ఇదేది లేదు. ఆల్ షుడ్ వాక్ అకార్డింగ్ టు దిస్. అందరూ కూడా నేనిచ్చు ఈ ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకోనండి అని
యేసుక్రీస్తు ఆనాడు శిష్యుల ద్వారా నేడున్నటువంటి మన వరకు కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క చక్కని ఆజ్ఞ గురించి మనం ఉదయకాలం మనం ధ్యానించుకుంటున్నాం. ఏం ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది మనం పుట్టినప్పటి నుంచి చదువుతున్నాం, చచ్చేంత వరకు చదువుతూనే ఉంటాం. బట్ వీఆర్ ల్యాకింగ్ అండర్స్టాండింగ్. ఈ విషయంలో అర్థం చేసుకోవటం మనం తగ్గిపోతున్నాం. చాలా అండర్స్టాండింగ్స్, చాలా లెవెల్స్ ఉన్నాయి. బిగినర్స్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్, తర్వాత పీజీ లెవెల్, అలాగా ఉంటుంది. వీఆర్ నాట్ లెర్నింగ్. దేవుణ్ణి ప్రేమించటం మనం ఇంకా నేర్చుకోవటం లేదు. ఒకవేళ నేర్చుకుంటూ ఉంటే నువ్వు ఎల్కేజీ స్థాయిలో ఉన్న సంతోషమే, కానీ నేర్చుకోవాలి. నీవు పీజీ స్థాయిలో ఉండి కూడా నాకు కేవలం ఆజ్ఞ తెలుసు కానీ దాన్ని ఎట్లా పాటిస్తున్నానో నాకే తెలియదు అని అనుకుంటే నీకంటే ఎల్కేజీలో ఉన్నటువంటి వాడు మేలు. దేవుని సంగమా ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రేమించడం నేర్చుకుందాం. లెట్స్ లవ్ గాడ్. దేవుని ప్రేమించటము దేవుని వాక్యం మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం నేర్పిస్తుంది. గాడ్ లవ్డ్ యు. దేవుడు నిన్ను ప్రేమించి నీవు తనను తిరిగి ప్రేమించాలని కోరుతుంటున్నాడు. ఇదే కదా నేను అడిగింది అంటాడు. నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకై నా కుమారుణ్ణి లోకానికి పంపించాను, చీకట్లో ఉన్న నీకు ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించడానికి నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మీకు అప్పగించాను. ఐ గేవ్ మై ఓన్లీ బిగాటన్ సన్. యోహాను సువార్త 3:16 అందరికి వస్తుంది కదా. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎట్ట ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఈ లవ్డ్ us బియాండ్ ద లెవెల్స్. ఒక పరిమితి లేని, ఒక షరతు లేని, ఒక కట్టడ లేని, ఒక లిమిట్ లేనటువంటి ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించాడు. He gave his begotten son. ఎవరైనా ప్రేమిస్తే మంచి వస్తువులను ఇస్తారు, ఇంకా ప్రేమిస్తే ఇంకా ఏదైనా వారి కొరకు ఇస్తారు. తల్లిదండ్రులు మనకు ప్రేమించి మనకు ఉండటానికి ఇల్లు ఇస్తారు, మనకు నడవడానికి ఏదైనా వాహనాలు ఇస్తారు, మనకి ఇంకా ఏవైనా ఇస్తారు. వస్తు వాహనాలన్నీ కూడా మన తల్లిదండ్రుల వలన, పితరుల వలన కలిగినటువంటి ప్రేమకు అవి ఆధారాలు. అయితే జీవముగల దేవుడు మనని ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. He gave his begotten son. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఆయన మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించి సంఘమును అడుగుతున్నది ఏంటంటే, యు లవ్ మీ బ్యాక్. నన్ను తిరిగి ప్రేమించండి, మీరు నన్ను తిరిగి ప్రేమించండి. దయచేసి ఈ వాక్యంలో మనం కొన్ని విషయాలు మనం చదువుదాం. హౌ టు లవ్ గాడ్. దేవుని ప్రేమించడం ఎలాగూ, ఏ విధంగా మనం దేవుని ప్రేమించగలుగుతాం? ఒక 3 విషయాలు చెప్తాను, దయచేసి వాటిని రాసుకునండి. నంబర్ 1, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మీ పూర్ణ బలముతో. లూకా సువార్తలో ఆయన మాట చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, నీ పూర్ణ శక్తితో, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, మీ బలమంతటితో దేవుని స్తుతించాలంటున్నాడు. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ మైట్. మైట్ అంటే MIGHT, మైటీ అంటాం కదా. మైట్ అంటే బలం. నీ పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలి. పూర్ణ బలం, నీ బలమంతా. మనం పాట పాడతాం కదా, ఈ మధ్యలో ఒక కొత్త పాట వచ్చింది, నా బలమంతా నీవేనయా. సో నైస్. అయితే దేవుడు అంటాడు, నీ బలమంతా ఎవరికి ఇస్తున్నావు? సామెతల్లో అంటాడు, కుమారుడా నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, నీ బలము నాకి అంటాడు. ఐ వాంట్ యువర్ స్ట్రెంగ్త్ ఫర్ మీ. నాకు మీ యొక్క బలం కావాలి. మైట్, మీ బలమంతా దేవుంది. దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చినటువంటి సత్వ, ఇదంతా కూడా దేవుని కొరకు ఇచ్చేటటువంటి వాడు దేవుని ప్రేమించువాడు. నా శక్తి కొలది, నా బలం కొలది దేవుణ్ణి నేను ప్రేమిస్తాను అని చెప్పగలిగే ఆ లెవెల్స్ కు మనం వెళ్ళాలి. We need to go.
మనము పెరగాలి. మైట్ అంటే ఇంతకుముందు చెప్పాను, MIGHT, మైట్. అయితే చాలా మంది మైట్ తోనే ప్రేమిస్తారు, కానీ వాళ్ళ స్పెల్లింగ్ వేరే. MITE అంటే మైట్, అంటే నీకు కలిగింది. ఇదేమో బలవంతుడితో ప్రేమించమని దేవుని వాక్యం పిలిస్తే, నాకున్నది ఇదేనయ్యా, నాకు కలిగిన దాంతో నేను ప్రేమిస్తాను. ఉన్నదానంతటితో దేవుడు ప్రేమించమంటే కలిగిన దాంతో మాత్రమే నిన్ను ప్రేమిస్తాననేటటువంటి స్థాయికి MITE, మైట్ హ్యాస్ బికమ్ మైట్. ఇట్ ఈస్ నాట్ రైట్. MIGHT హ్యాస్ బికమ్ MITE. ఉన్న దాంట్లో కొంచెం 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 టైం ఇస్తాం, కొంచెం కానుకిస్తాం, కొంచెం ప్రేమిస్తాం, దేవుని సన్నిధిలో కొంచెం సేపు ఉంటాం. కొంచెమే. మనం ఏ లెవెల్కి వచ్చామంటే దేవునితో ఒక బేరమాడే పరిస్థితికి వచ్చాం. ఈ మధ్య సేవకులు, పాస్టర్లు కూడా అంటున్నారు. ఏమంటున్నారు? మీ దశమ భాగం ఎంత సమయంలో? ఎన్ని గంటలు? 24 గంటలు. రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు. దాంట్లో దశమ భాగం ఎంత? 2 గంటల 2.5, 2 గంటల 40 నిమిషాలు. ఒక్కటి కూడా తగ్గియొద్దు. 40 నిమిషాలు. 2 hours 40 minutes ఈజ్ గాడ్స్ టైం. దేవుని సమయం. ఎంతమంది ఇస్తున్నాం? మళ్ళా వాడతాం, నా బలమంతా నీవేనయా. టాబ్లెట్స్ అక్క వేసుకోకుండా నీకు రోగం పోవాలంటే ఎటుపోతుంది? అవునా? డాక్టర్స్ ఒక డోసేజ్ రాస్తారు. ఆ డోసేజ్ని ఏం చేస్తారంటే కొంతమంది సగం చేసేసుకుంటారు. ఏమైనా పనికొస్తారు డాక్టర్ సాబ్? ఏం పనికి రాదు. నువ్వు వేసుకున్నా ఒకటే, వేసుకోకున్నా ఒకటే. వెన్ ఏ డోసేజ్ ఈజ్ గివన్, 2 hours 40 minutes ఈజ్ గాడ్స్ టైం. చెప్పండి. 2 hours 40 minutes ఈజ్ గాడ్స్ టైం. మీరు చచ్చినట్టు దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. కానీ ప్రేమ గల దేవుడు ఆ మాట అనలే. మేము చెప్తున్నాం ఆ మాట. మీరు ప్రేమతో దేవుని సన్నిధిలో కనబడాలి. నా బలమంతా నీవే అని పాట పాడితే రాదు. పాటతో బలం రాదు. దేవుని సన్నిధిలో నిలిస్తే బలం వస్తుంది. దేవునికి వందనాలు. నువ్వు పాట పాడకున్నా పర్లేదు, నీకు ఆ పాట రాకున్నా పర్లేదు, ఆ భాష రాకున్నా పర్లేదు. దేవుని సన్నిధిలో ఉంటే బలం. పాటలో బలం లేదు, మాటలో బలం ఉంది. ఆ మాటను నువ్వు నెరవేరిస్తే బలం వస్తుంది. పూర్ణ శక్తితో నన్ను ప్రేమించమంటున్నాడు. నీ బలాన్ని, మొదటి బలాన్ని దేవునికి ఇవ్వండి. నీ మొదటి గడియను దేవునికి ఇవ్వండి. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. అమెరికాలో చాలా మంది ఈ ప్రయారిటీ పెట్టుకుంటారు. గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. నీ బలమంతా దేవునికి ఇవ్వాలి. అంతా దేవునికే. కానీ దేవుడు అంత ఇవ్వమంటలేడు. నీ కొరకు వాడుకో, కానీ నాకు ఇవ్వాల్సినటువంటి సమయం నాకు ఇవ్వాలి. బీ ఇన్ మై ప్రెజెన్స్. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో లేరు. చాలా మంది ఏమనుకుంటారు, చర్చికి వస్తే దేవుని సన్నిధిలో పోయినాం అనుకుంటారు. కాదు, చర్చికి రావటము నువ్వు దేవుని సంఘముతో కలిసి, క్రీస్తు వధువుతో కలిసి క్రీస్తును మహిమపరచడానికి వస్తున్నావు. వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నావు. బోధకులు చెప్పే వాక్యము, ఆ వాక్య ప్రకారమే ఉందా లేదా అని చూసి నువ్వు నేర్చుకోవడానికి వస్తున్నావు. సో బీయింగ్ ఇన్ చర్చ్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన, నేను దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఐఎమ్ గివింగ్ మై ప్రెషియస్ టైం టు గాడ్ అనుకుంటే నువ్వు పొరబడ్డట్టే. ప్రియ దేవుని సంగమా, పూర్ణ బలముతో ప్రేమించమంటున్నాడు. వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఎక్కడుంది? నీ బలం ఎక్కడ ఉంది? నీ బలమంతా దేవునికి ఇస్తే దేవుడు తన బలం చేత ఆయన నడిపిస్తాడు. ఇశ్రాయేలు వారి సమయమంతా దేవునికి ఇచ్చారు. ఐగుప్తు నుంచి వారు బయలుదేరిన మొదలుకొని ఇంకా వాళ్ళకేం పని లేదు. పాడుతూ, ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ వారు నడుచుకుంటా ఉండాల్సిందే. సీనాయి కొండ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలను బట్టి వారు ఎంతగానో సంతోషించారు. దేవుని ప్రజలు ఆజ్ఞలను బట్టి నడుచుకునేటటువంటి వారు.
నీకు దేవుడు ఆజ్ఞనిచ్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. 10 ఆజ్ఞలను మనకి ఈయనకి రాలేదు, 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసి మనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ యొక్క ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. వేర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఎక్కడిస్తున్నావు? నీ శక్తిని ఎక్కడిస్తున్నావు? శక్తి కొలది, బలం కొలది దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నిలవటం నేర్చుకోవాలి. యు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నీది కాదు. ఎవరిది? నిద్రది. చాలా మంది మంచి నిద్రపోతారు. ఆల్ నైట్ ప్రేయర్ పెడితే మంచి ఇండ్ల కాడ నిద్రపోయారు కొంతమంది వచ్చారు. కష్టంగా ఉన్నా, శరీరంలో బాధ ఉన్నా, బలహీనత ఉన్నా, దేవుని సన్నిధిలో ఉంటే నా బలం అది. దేవునికి వందనాలు. దేవుని సన్నిధిలో నిలిస్తే నాకు బలం. ఫ్రమ్ 9 o'clock 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 4:45 వరకు మేము ఇక్కడే ఉన్నాం. ద మోర్ టైమ్ యూ స్పెండ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఎంతో సమయం, ఒక రోజే చర్చిలో కాదు, మిగతా రోజుల్లో నువ్వు ఇంటికాడతో గడపాలి. ఇంటికాడ స్పెండ్ యువర్ బెస్ట్ టైం టు గాడ్. మంచి సమయం అంటే ఏమనుకుంటాం మనము? నిద్ర లేచిన 1 hour మంచి సమయం అనుకుంటాం. కానీ ద లెంగ్త్ ఆఫ్ టైం, ఆనందయాత్ర, నీకు ఆనందయాత్ర రావాలంటే దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి, వాక్యం చదవటం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. కొంచెం 10-15 నిమిషాలకు మించని ప్రార్థన చేసే క్రైస్తవులు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళతో దేవునికి ఏం ప్రయోజనం లేదు. ఉత్తదే డమ్మీ క్రిస్టియన్స్. ఓటమి చెందే క్రైస్తవులు. సరే, వాళ్ళ వల్ల దేవునికి ఏం ఉపయోగం లేదు, కానీ వాళ్ళ వల్ల దేవునికి అవమానం కలుగుతుంది. వీరేనా నా ప్రజలు? లోకమంతా చెప్పుకుంటుంది వీరు క్రీస్తు వెంబడించేవారంట, వీరు క్రైస్తవులంట, వీరు చర్చికి పోతారంట, వీరు కానుక ఇస్తారంట, వీరు ప్రార్థన చేస్తారంట. వీరి బలమంతా ఎక్కడుంది? లేదు. నీ బలము దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో పొదుపు చేయాలి. 2 hours 40 minutes నువ్వు ఎక్కడ తీస్తావో తెలియదు. సమ్వేర్ యూ హ్యావ్ టు స్పేర్ యువర్ టైం. అందుకోసం దేవుని ప్రజలు చాలా చక్కని సమయాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ మీకు కష్టమవుతుందో ఇబ్బంది అవుతుందో తెలియదు, కానీ వేకప్ ఇన్ ద మార్నింగ్, ఉదయం 3 గంటలకు లేవండి. 3 గంటల నుంచి చెప్పండి, 3 నుంచి 4 1 hour, 4 నుంచి 5 1 hour, 5 నుంచి 5:40 వరకు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంకెట్లా 5:40కి లేస్తాం కదా, లేస్తాం, ముఖం కడుక్కుంటాం, మన కాలకృత్యాలు తెచ్చుకుంటాం. దెన్ వీ గో ఇన్ టు ద వరల్డ్, లోకంలోనికి పోతాం. యు గో పవర్ఫుల్లీ. మీకు కొంచెం కష్టం, ఎందుకంటే బాగా నిద్రకు అలవాటైన శరీరం కదా. ఒక తాగుడు బంద్ చేయరా బాబు అంటే వాడు మానుకున్నప్పుడు చాలా కష్టపడతాడు. ఏంది, ఎవరి కోసం నేను మానుకున్నా? మంచిగా తాగి ఊగుతా ఉంటే కదా, ఇప్పుడు నేను మానుకొని ఎందుకు ఈ కష్టపడుతున్నా అనుకుంటాడు. మీరు కూడా నిద్ర మానుకునేసరికి మీకు కూడా కష్టమవుతుంది. అయ్యో, నిద్ర మానుకుంటే ఆవలింతలు వస్తాయి. స్కూళ్ళకు పోయినప్పుడు నిద్ర వస్తుందేమో, పని చేసేటప్పుడు నిద్ర వస్తుందేమో, నేను నిద్రపోలేదు అనే ఆలోచనతోటి నీవు గనక ఉంటే నీకు ప్రార్థన వల్ల ఫలితం ఏమీ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఈ శరీరమును తర్బియతు చేసుకోమంటున్నాడు. డిసిప్లిన్ యువర్ బాడీ. నీ శరీరాన్ని తర్బియతం చేసుకోవడం నేర్చుకో. ఇది శరీరం మామూలు కాదు, నిన్ను ఆడిస్తుంది. అసలు నువ్వు మంచి వాటిని అలవాటు చేస్తే ఇంకా నిన్ను ఆడిస్తుంది. మంచిగా స్వీట్స్ బాగా అలవాటు పడి ఒక్కసారి కాకరకాయ కూర తినాలంటే ఎట్లుంటుంది? అబ్బో, వీలైనంత మటుకు దాన్ని బంద్ చేయాలి. అవసరమైతే అన్నమన్న బంద్ చేయాలి, కానీ కాకరకాయ కూర వద్దు. వీ డోంట్ లైక్. మన శరీరము నలగగొట్టబడాలి. క్రైస్తవ శరీరం నలగొట్టబడిన శరీరముగా ఉండాలి. వింటున్నారా? నీ శరీరాన్ని నలగొట్టుకోవడం నేర్చుకోండి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు,
తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని రాశాడు ఫిలిప్పీ పత్రికలో. దాన్ని నలగొట్టుకుంటున్నాను. ఇంకా ఆయన లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్. ఆయన ఏమంటాడు తెలుసా? క్రీస్తుతో కూడా పునరుద్ధాన అనుభవం పొందుటకు నా యొక్క శరీరమును మరణమునకు అప్పగించుకుంటున్నాను అంటాడు. నాకు పునరుత్థాన అనుభవం కలగాలంటే నాకు మరణం గుండా వెళ్ళే అనుభవం కలగాలి. శరీరము కష్టపడాలి, శరీరము దెబ్బలు తినాలి, శరీరము గాయపరచబడాలి, శరీరానికి సుఖం ఉండకూడదు. అసెటిక్ లైఫ్ అంటారు. అసెటిక్ లైఫ్ అంటే ఒక విరక్తి చెందినటువంటి జీవితాలు బౌద్ధులు చేస్తారు కదా. దట్స్ అన్ అసెటిక్ లైఫ్. నిన్ను ప్రభు అంతగా నీ శరీరాన్ని హింసించుకోమంటలేడు, నీ శరీరమును అదుపులో పెట్టుకోమంటున్నాడు. పౌలు నల్లగొట్టుకున్నాడు. నీకు అంతటి ఆ అనుభవం కావాలంటే నల్లగొట్టుకో, కానీ నల్లగొట్టుకోవాల్సిన పని లేదు. అదుపులో పెట్టుకో, కంట్రోల్ ఇట్. నీ ఆహారాల నియమాలను కంట్రోల్ చేసుకోవాలి, నీ జీవితంలో నీ యొక్క నిద్రను కంట్రోల్ చేసుకోవాలి, నీ యొక్క సమయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్, ఇట్స్ యూజ్లెస్. నీ వలన దేవునికి ప్రయోజనం ఏమీ లేదు. మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాము? దేవుడు ఏమిస్తాడా అని వస్తాం. ఏమిస్తాడా దేవుడు? ఈరోజు చర్చికి పోయినా, ప్రార్థన చేసినా, ఇంకా దేవుడు నాకేదో ఇస్తాడు. ఐ గో విత్ బ్లెస్సింగ్. ఎస్, హీ బ్లెస్సెస్. దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2 సమూయేలు 6వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా త్వరగా తెలిస్తే దయచేసి చదవండి. 6:13 వర్స్ చదవండి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండి, వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఏమర్థమవుతుంది మనకు? బెత్షెమెషు వారు గోధుమ పంటను వారు చేస్తున్నప్పుడు ఫిలిస్తీయులు తిరిగి పంపేటటువంటి మందసాన్ని వాళ్ళు చూశారు. ఫిలిస్తీయులకు ఎక్కడ దొరికింది మందసము? వాళ్ళు ఇశ్రాయేలు యొక్క ప్రాంతం నుంచి దేవుని మందసాన్ని వారు చెరబట్టుకొని పోయారు. ఏలీ అప్పుడు యాజకుడు, ఏలీ కుమారులు హోప్ని, ఫీనెహసు వాళ్ళు ఆ మందసాన్ని కాపాడువారు. మందసం మనతో ఉంటే విజయం మనకు దొరుకుతుంది అని ఇశ్రాయేలీయులు మందసాన్ని తీసుకొని పోయి వారి మధ్యలో పెట్టుకుని యుద్ధానికి పూనుకున్నారు. ఒక మూఢనమ్మకం అయిపోయింది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం కదా, వారు ఆ మందసాన్ని తీసుకొని ఎరికో చుట్టూ కూడా తిరిగి వారు దేవుని యొక్క సన్నిధిలో కేకలు వేసి బూరలు ఊదినప్పుడు ఎరికో గోడలు పడిపోయినాయి. ఇంకా వాళ్ళకు ఒక మైండ్లో పడిపోయింది, ఏమని? మందసం ఉంటే విజయం మనకుంటుంది. ఇప్పుడు ఫిలిస్తీయులు వచ్చి మనం చంపుతున్నారు కాబట్టి మనం ఏం చేస్తాం? మందసం తెచ్చుకుంటే మనకు విజయం వస్తుంది. ఇదొక మూఢనమ్మకం. బైబిల్ పట్టుకొని పోతే మనకు విజయం. బైబిల్ చదవాలని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ పట్టుకుపోతే నీకేం విజయం కాదు. మందసం తీసుకుపోయిండ్రు, మందసాన్ని ఫిలిస్తీయులు పట్టుకుపోయిండ్రు. ఫిలిస్తీయులు వారి దగ్గర పెట్టుకున్నప్పుడు మనందరికీ తెలుసు, ఆ ఎక్రోనులో ఆ దాగోను దేవత బోర్ల పడటం, కాళ్ళు చేతులు విరిగిపోవటం, అక్కడి నుంచి వారు గాజాకును ఆ యొక్క మందసాన్ని పంపించిన ప్రతి చోట దేవుడు ఆ ప్రజలను గడల చేత మొత్తటం. వారు భయపడ్డారు. మందసాన్ని చూసి భయపడి మందసాన్ని తిరిగి ఇశ్రాయేలు ఎద్దుకు పంపించారు. వారు ఇశ్రాయేలు ఎద్దుకు పంపించినప్పుడు ఆ పొలిమేరలలో బెత్షెమెషు వారు గోధుమ పంట చేసుకొని చుంటుండగా వస్తున్నటువంటి మందసాన్ని చూసి బహుగా సంతోషించిరి అని రాయబడ్డది. ఏం అర్థమవుతుంది మీకు దాంట్లో? బహుగా సంతోషించిరంటే యూసి, సంతోషించడం అంటే పాట పాడటం కాదు, సంతోషించడం అంటే గతులేయటం కాదు. సంతోషించటం అంటే దేవుని ఆరాధించటం,
మందసము మా యుద్ధకు దేవుడు పంపించాడు. మందసమే మా బలము, దేవుని వాక్యమే మా బలము అనేటటువంటి ప్రజలు ఈ యొక్క మందసాన్ని చూసి బహుగా సంతోషించారు. మా బలమంతా ఈ మందసమే, మా బలమంతా దేవుని వాక్యమే. మీరు చెప్తారా మీ బలమంతా యేసుక్రీస్తు అని చెప్తారా? చెప్పరు. మీకున్నటువంటి సాక్ష్యాలు చెప్పమంటే, లోకములో అన్ని జనుల ఎదురు మీరు చెప్పమంటే మీ కథలు చాలా ఉంటాయి, చాలా కథలు చెప్పుకుంటారు, మస్తు కథలు చెప్తారు. యేసు అని పేరు రాకుండా చెప్పుకుంటారు, ఇంకేమైనా చెప్తారు. తెలుసా, నేను ఎగ్జామ్ చాలా కష్టపడి చదివినా, అసలు ఈ ప్రశ్నకు సమాధానం వస్తుందా రాదా అనుకున్నా, కానీ లక్కీగా వచ్చేసింది, రాసిన. ఏం చెప్పాలి చెప్పండి? నాకు ప్రభు ఇచ్చిన తెలివిని బట్టి రాశాను అనే మాట చెప్పము. అన్యజనులు ఎదుట చెప్తే ఎంత సిగ్గవుతుందో. యేసు పేరు రాకుండా బ్రతికే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దే టాక్ ఆల్ థింగ్స్ బట్ నాట్ జీసస్. అన్ని మాట్లాడతారు, కానీ బలమంతా ఏసే, ఈ విజయమంతా ఏసే అనే మాట వాళ్ళు అనరు. కాబట్టి సువార్త ఆగిపోతుంది. నీకెందుకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు? నీకెందుకు ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు? నీకెందుకు స్వస్థతనిచ్చాడు దేవుడు? నీకెందుకు పిల్లనిచ్చాడు దేవుడు? నీకెందుకు ఒక ఇల్లునిచ్చాడు దేవుడు? యు టాక్ గ్రేట్ థింగ్స్. గొప్ప విషయాలు చెప్పుకుంటాం మనం. మంచి కారు కొన్నా తెలుసా, ఎంత బాగుంది తెలుసా, ఎంత మెరుస్తుంది తెలుసా. యు టాక్ ఆల్ గ్రేట్ థింగ్స్. ఎవరి గురించి మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? యేసు గురించి మాట్లాడాలి. క్రైస్తవుడు అని నువ్వు పేరు పెట్టుకున్నందుకైనా యేసు గురించి మాట్లాడాలి. మీకు తెలుసా, అన్ని జనులు అది వెతుకుతా ఉంటారంట. మీరు చెప్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళలో అంతరంగంలో ఒకటి ఉంటుంది అన్నమాట. ఏమని? వీళ్ళు ఎక్కడైనా కానీ ఏసే నాకు ఇచ్చాడు, ఇది ఏసయ్య కలిగించిన ఆశీర్వాదం, ఇది దేవుడిచ్చిన బలం, ఇది దేవుడిచ్చిన బహుమానం, యేసు వలన నేను ఇలాగున్నాను, ఏసే నాకు సమస్తం అనే ఆ మాట కొరకు వారి హృదయాలు పరితపిస్తుంటాయి. తెలుసా వాళ్ళు ఎప్పుడు చెప్తారు? వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అరే వీళ్ళు నా క్రైస్తవులు చాలా మంది ఉండ్రి, వాళ్ళు ఒక్కనాడు యేసు గురించి చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళ కొట్లాటలు చెప్పుకున్నారు, వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకున్నారు, కానీ యేసే రక్షకుడు అనే మాట వారి నోటి నుంచి రాలేదు. భయమవుతుందమ్మా. మీ ఫ్రెండ్సే, మీ కలీగ్సే వేరొకరి ద్వారా సువార్త విని క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నీ గురించి చెప్తారు. అరే నా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం ఒక్క ప్లేట్లో తిన్నాం, ఒక్క మంచంలో పండుకున్నాం, ఇంత ప్రేమ కలిగినటువంటి ఫ్రెండ్షిప్, ఒక్కనాడు యేసు గురించి చెప్పలే. నువ్వే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన నువ్వే చెప్పాల్సిన పని లేదు. వెన్ యూ సే సంథింగ్ గుడ్ అబౌట్ యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ జీసస్ అని చెప్తే చాలు, దేవుడు దాన్ని గొప్పగా మార్చుకుంటాడు. ఏ దేవుని బిడ్డలారా, బలము యెహోవాయే, ఇశ్రాయేలు బలము దేవుని మందసం, దేవుని యొక్క సన్నిధి ఉండు స్థలం. బెత్లెహేము వారు అక్కడి నుంచి మందసం వస్తున్న చూసి బహుగా సంతోషించారు. వి గాట్ బ్యాక్ అవర్ స్ట్రెంగ్త్. మా బలమంతా మందసమే, ఈ మందసం వచ్చేస్తుంది, మా జీవితాలు బాగైతాయి, మా బ్రతుకులు బాగైతాయి. ఫిలిస్తీన్లతో మేము గెలవాలని మందసాన్ని తీసుకొస్తే ఫిలిస్తీన్లు చెరబట్టుకుని పోయారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల నుంచి అవి వెనకొస్తుంది. ఇప్పుడు మందసం మా మద్దకు వస్తుంది. మా బలమంతా ఈ మందసమే. చెప్తారా మీరు కూడా? మీ బలం ఎక్కడిస్తున్నారు? మీ బలం ఎవరి లోపల ఉంది? మీ బలం మీకు కావాలంటే దేవుడే మీకు బలం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. నీ బలమా? యెహోవా నీ బలమా? దేవుడు నీ బలమా? వాక్యం నీ బలమా? యేసయ్య నీ బలమా? చెప్తలేవేంది మరి? చెప్తలేవేంది? చర్చిలో మాత్రం గట్టిగా పాట పాడతాం.
చర్చిలో సాక్ష్యాలు అవసరంలే, అన్యజనులతో సాక్ష్యాలు అవసరం, చర్చిలో విజ్ఞాపనలు అవసరం. నీవెవరికి సాక్ష్యం చెప్పావు వారి గురించి విజ్ఞాపన చేయాలి. నీ సాక్ష్యం అన్యజనులు ఎదుటుండాలి. నీ బలము దేవుడు. ఇశ్రాయేలు బహుగా సంతోషించిదని రాయబడిన మాట. ఇట్స్ నాట్ జస్ట్ రిజాయిసింగ్, మందసం వచ్చింది చలో నడు కోడిని మేకను కోసుకొని తిందాం పానలే వాళ్ళు. దే రిజాయిస్డ్ ఇన్ ద స్ట్రెంగ్త్. దేవుని బలమునందు వాళ్ళు ఆనందించారు. మీలో దేవుని మందసం ఉందా? దేవునికి వందనాలు. రెండవది రాసుకుందాం, హౌ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఎలాగూ మనము స్తుతించాలి. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అందరు చదువుదాం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు ఆనాడు శిష్యులతో చెప్పాడు. పూర్ణ బలముతో అనేది మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించడం నేర్చుకుందాం. పూర్ణ వివేకం. మీ వివేకమునకు ఆధారం ఎవరు? కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా కలరా అని దేవుడు ఆకాశము నుంచి తొంగి చూసిందంట. హి సా ఫ్రమ్ హెవెన్, ఎవరైనా నన్ను వెతికేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా నా కోసం పరితపించే వాళ్ళు ఉన్నారా? నన్ను కనుగొనాలని, నా సన్నిధిని అనుభవించాలని వెతికే వాళ్ళు ఉన్నారా అని దేవుడు వివేకము గల ప్రజల కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే అంతకంటే ముందే సీయోను పర్వతం మీద ఇవ్వబడిన ఆజ్ఞల్లో పూర్ణ వివేకంతో మీరు దేవుణ్ణి వెతకండి అని దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి చెప్పాడు. మీ వివేకం అంతటితో దేవుణ్ణి వెతకండి. యూజ్ ఆల్ యువర్ ఎబిలిటీస్. మీ జ్ఞాన సంబంధమైన ప్రతి పరీక్షలతో మీరు దేవుణ్ణి వెతకండి. సర్చ్ ఫర్ గాడ్. చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న ఒక తప్పు అనను కానీ ఒక బలహీనత ఏంటంటే, మనకు క్రీస్తు యేసు దొరికాడు కాబట్టి, క్రీస్తులో మన యొక్క జీవమును దాచిపెట్టుకున్నాం కాబట్టి, రక్షణ పొందాము, మారమనసు పొందాము, పాపక్షమాపణ పొందాము, బాప్తీసం తీసుకున్నాము, సంఘంలో ఉన్నాము, క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నాము, అండ్ వీ డోంట్ నీడ్ టు సీక్ హిమ్. ఇంకా మనకు అవసరం లేదు, వెతకాల్సిన పని లేదు. ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క వివేచనను, ఆయన యొక్క తలంపులను వెతికే అవసరం మనకు లేదు అనే ఆలోచనలోనికి మనం వచ్చాం. యెషయాలో చెప్తాడు కదా, నా తలంపులు మీ తలంపుల కంటే, మీ ఆలోచన కంటే నా ఆలోచనలు ఎంతో గొప్పవి అంటాడు. ఎంతో గొప్పవి. మనం ఏ స్టేజ్కి వచ్చామంటే ఇంకా అన్నీ యేసయ్య చూసుకుంటాడులే, ఇంకా మనం ఏం వెతకాల్సిన పని లేదు. ఐ డోంట్ నీడ్, నేను వెతకాల్సిన పని లేదు, నేను బైబిల్ చదవాల్సిన పని లేదు. చదివిన ఏదో మొక్కుబడిగా 4 మాటలు చదివేసి ఆమెనని వెళ్ళిపోతా. నాకు ఐ డోంట్ నీడ్ టు సర్చ్ ద స్క్రిప్చర్స్. వాక్యములో నేను లోపలికి వెళ్ళి ఆ వాక్యంలో ఉన్న జుంటి తేనె ధారలను నేను తీసుకునేటటువంటి అవసరం నాకు లేదు అనుకుంటా. మొన్న ఒక దగ్గర ఒక చిన్న నోట్స్ చదివాను. ఒక స్పూన్ తేనె ఉంటుంది కదా, ఒక స్పూన్ తేనె రావటానికి 40 తేనెటీగలు తన జీవితం అంతా కష్టపడి పనిచేసినటువంటి ప్రతిఫలం ఒక స్పూన్ తేనెనంట. స్టడీ చేసి చెప్పినటువంటి వాళ్ళు 40 తేనెటీగలు రాత్రింబగలు కష్టపడి తమ జీవితం అంతా కష్టపడి పోగు చేస్తే ఒక్క స్పూన్ తేనె అవి సమకూర్చుకోగలుగుతాయి. మీరేం సమకూర్చుకుంటున్నారు? వాక్యములో నుంచి
జుంటి తేనె ధారలను మీరు సమకూర్చుకుంటున్నారా? డూ యు నో ద టేస్ట్? ఆ తేనె యొక్క రుచి మీకు తెలుసా? దావీదు అంటాడు, రాత్రి జాములందు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. హల్లెలూయా. ఎట్లుంది? క్రొవ్వు మెదడు అంట. తిన్నరా ఎప్పుడైనా? అబ్బో, భలే టేస్టీ ఉంటుంది. భలే టేస్ట్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఒక నీళ్ళలో ఉడకబెడితే బాగుండదు. ఇట్ షుడ్ బి కుక్డ్ వెల్. మంచిగా టేస్టీగా చేయాలి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఉంటుందంట. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా, చుంటి తేనె ధారల వంటి శ్రేష్టమైన వాక్యం. ఇక మాధుర్యం ఎట్లుంటుందో వాక్యం చెప్తుంది. ఇంక అంతకంటే ఎక్కువ చెప్పదు. ఇంకా మేము బోధకులం దాన్ని కొంచెం ఏమంటారు, విశ్లేషించి చెప్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీకు ఒక మంచి శ్రేష్టమైన పదార్థం మన్నా దేవుడు పరలోకం నుంచి కురిపిస్తే ఇశ్రాయేలు ఏడుస్తున్నారంట. ఏమని? ఏందిందో ఈ సప్పటి మన్నా, తెల్లగా కొత్తిమీర గింజల్లా ఉంది, దాచిపెట్టుకుంటే పొద్దడికి పాడైపోతుంది, సదిపడుతుంది, పాశవాసన వస్తుంది. ఏం మన్నా తిన్నావుపా? మాకు చియ్యకూర కావాలి, మాకు మాంసం కావాలి, ఐగుప్తులోని చెప్పండి ఉల్లిపాయలు కావాలి, కీరకాయలు కావాలి. ఓ, ఎంత మంచి పదార్థాలు. తంతుండర్రా బాబు అంటే కూడా తన్నా పర్లేదు, కొట్టినా పర్లేదు, మమ్మల్ని దూషించినా పర్లేదు, మా ముసలోళ్ళని కింద పడి తొక్కుతున్నా పర్లేదు, మాకు కీరకాయలు ఉల్లిపాయల పైన మా మనసు గుంజుతుంది, మనసు లాగుతుందంట. ప్రభు అంటున్నాడు, మీరేం కష్టపడవలసిన పని లేదు. ఐ గివ్ యూ ఫుడ్. నేను మీకు మన్నాను ఇస్తాను. ఆకాశము నుంచి మీకు మన్నాను కురిపిస్తాను. ఈట్ ఇట్. అది మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, కొవ్వులేని ఆహారం, మంచి కొత్తిమీర గింజల వల్ల ఉన్నటువంటి ఆ తెల్లని ఆహారం మీరు తినండి అయ్యా అంటే, ఈ మాంసాపేక్ష గలవారు, ఐగుప్తు ప్రేమను విడేనటువంటి వారు, వారికి నచ్చలే. నేడు దేవుని ప్రజలకు దేవుని వాక్యం నచ్చటం లేదు. దే డోంట్ వాంట్ దిస్ బైబిల్. ఇది వద్దు. దానికి సంబంధించిన బుక్స్ ఎవరైనా రాస్తే అది చదువుతారు. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్స్ ఎవరైనా విడుదల చేస్తే దాన్ని చూస్తారు. వీ వాంట్ పిక్చర్స్. కళ్ళ ముందు పిక్చర్స్ కావాలి. పెద్ద దేవదూత పక్కన నిలబడి, మిఖాయేలు నిలబడి ఈ వ్యక్తి నిద్రపోతుంటే కాపాడుతున్నటువంటి పిక్చర్ చూస్తే, ఆహా, ఇదిరా బాబు దేవుడు అంటే అనే ఒక లెవెల్కు దిగజారిపోయిన క్రైస్తవ్యం ఇప్పుడుంది. దే వాంట్ ఎవ్రీథింగ్ పిక్చరస్క్. కళ్ళ ముందు కనబడాలంటాడు. దేవుడు అంటాడు కనబడతారు బాబు. యూ హ్యావ్ టు సీ బై ఫెయిత్. విశ్వాసంతో చూడాలి. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనది. యు సీ ద బిహోల్డ్ దోస్ బిగ్ థింగ్స్. అబ్రహాము చూడకయే పునాదులు గల పట్టణం కొరకు ఆయన సిద్ధపడుతుంటున్నాడు. మీ ఫెయిత్ ఇన్విజిబుల్ ఫెయిత్, కండ్ల ముందు కనిపించినటువంటిది. కానీ లోకానికి అంతటికి, ప్రత్యేకంగా మన భారతీయులకు, వీ వాంట్ టు సీ. కళ్ళ ముందు కనబడాలి, సిలువ కనబడాలి, విగ్రహం కనబడాలి, ఒక ఆకారం కనబడాలి, ఆ యొక్క ప్రత్యక్షత కనబడాలి. నిన్ను చూస్తాను ప్రభువా, నిన్ను చూడాలి ప్రభువా. దేవుడు అంటే, నన్ను చూడలేవు బాబు మోషే, నువ్వు నన్ను చూడలేవు. యు జస్ట్ హియర్ మీ. నీకేం చూడాలనుకుంటున్నావు? నీకేం చూయిస్తానో తెలుసా? నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. ఐ షో యూ ఆల్ మై గుడ్నెస్. నువ్వు చూస్తావా? చూడాలనుకుంటున్నావా? ఇదిగో నా మంచితనం అంతా నీకు చూపిస్తాను మోషే. నన్ను చూడలేవు. యూ కాంట్ సీ మీ విత్ యువర్ ఫిజికల్ ఐస్. నీ భౌతికమైనటువంటి నేత్రాలతో నన్ను చూడలేవు. కాబట్టి యూ జస్ట్ సీ ద గుడ్నెస్ ఆఫ్ మైండ్. నా మంచితనమును చూడు, మంచితనాన్ని చూడు. పాట మనం పాడతాం కదా, ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఇది ఫిజికల్ గా కాదండి, ఇది స్పిరిచువల్ గా, ఆత్మీయ నేత్రాలతో మనం చూడాలి.
వాక్యాన్ని చూడాలి, మంచితనాన్ని చూడాలి, దేవుని యొక్క మహాబలమును చూడాలి, ఆయన యొక్క పరిశుద్ధతను వీక్షించాలి, చూడాలి. చూడటానికి దేవుడు మనల్ని కృపణిస్తుంటున్నాడు. వివేకముతో వెతుకువారు కలరా. ఈనాడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీరు పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించాలి. అమ్మా సంగమా, మీరు పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. కొలస్సీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి వచనాలు కొన్ని చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారినయ్యుండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులు గాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. అది అర్థం చేసుకుంటారా? తన సన్నిధిని ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. బి హోలీ, పరిశుద్ధులుగా ఉండాలి. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోకపు అల్లరి ఆటపాటలతో సంఘము కొనిపోకూడదు. సంఘాలలో కొట్లాటలు, సంఘాలలో రాజకీయాలు, సంఘాలలో వివాదాలు, సంఘాలలో కోర్టు కేసులు ఎంత భయంకరమమ్మా! ఎవరిదా సంఘము? యేసుక్రీస్తు సంఘం ఎక్కడుంది ఇప్పుడు? కోర్టు కేసులలో ఉంది. యేసుక్రీస్తు సంఘంలో ఏమున్నాయి? కొట్లాటలు ఉన్నాయి. ప్రభు ఏం కోరుతున్నాడు? పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి నుంచి మీరు బయటికి రండి. పరిశుద్ధంగా ఉండాలి. రెండవది నిర్దోషులుగా ఉండాలి. మూడవది నిరపరాధులుగా ఉండాలి. నాలుగవది విరోధ భావము కలవారునై ఉండకూడదు. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిస్పారిటీ. మన లోపల ఎటువంటి విరోధ భావం ఎవరి పట్ల ఉండకూడదు. దట్ ఈజ్ చర్చ్. ఈనాడు సంఘాలు ఎలా అయిపోతున్నాయంటే పతనం అయిపోతున్నాయి. ఒకరిని చూస్తే ఒకరు, వీడు మావోడు, వీడు మావోడు కాదు, వీడు అవతలోడు, వీడు యువతలోడు, వీడు మనకు మిత్రువు, వీడు మనకు శత్రువు. సంఘంలో ఒకరినొకరు చూసినప్పుడు విరోధ భావం లేని వారుగా కనబడాలి. మేక్ ఎ చర్చ్ లైక్ దాట్. సంఘాలు అలా అవుతున్నాయి కాబట్టి పాడైపోతున్నాయి. సంఘాలు దేవుని యొక్క నామమునకు దూషణకరంగా సంఘాలు మారటం చాలా ప్రమాదం. వెన్ పీపుల్ సీ, అన్యజనులు చూస్తున్నారు, అన్యజనులు సంఘాన్ని చూసినప్పుడు బయట పోలీసు వాళ్ళు కూర్చుంటారు తెలుసు, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఈ కొడుకులు ఎప్పుడు కొట్లాడుతుంటారు. ఎంత భయంకరం ఆ మాట! నేను ఎన్ని భయమైంది నాకు. మనం ఏంది? పరిశుద్ధులం, క్రైస్తవులం, విశ్వాసులం, పాట బాగా వాడతాం, వాక్యం బాగా వింటాం. కానీ పోలీసులు ఏం మాట్లాడుతున్నారు? ఈ కొడుకులు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు. సంఘమా, పరిశుద్ధముగాను నిర్దోషముగాను, చెప్పండి ఇంకేముంది, నిరపరాధులుగాను విరోధభావం లేని వారుగాను దేవుడు ఉండటానికి పిలిచాడు. వివేకము కలిగి ఉంటే ఇవన్నీ పోతాయి. నీ వివేకముతో దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ నీకు దూరం అవుతాయి. యువర్ ప్రయారిటీ ఈజ్ టు లవ్ గాడ్. దేవుని సంఘానికి వచ్చేది దేవుని ప్రేమించడానికి, ఓట్లు వేయడానికి కాదు, రాజకీయాలు చేయడానికి కాదు, ఒకరి పక్షంగా నిలవడానికి కాదు, ఒకరికి విరోధంగా పోరాడడానికి కాదు. సంఘానికి వచ్చినప్పుడు వీ కమ్ ఫర్ గాడ్. ప్రభు కొరకు వస్తాము, ప్రభు కొరకే మనం నిలుస్తాము. దేవుని ప్రజలారా, ఆర్ వి లవింగ్ గాడ్ విత్ ఆల్ అవర్ విజ్డమ్? మూడవది చూసుకుందాం. థర్డ్ వన్, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. మీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి. లూకా సువార్త 10వ అధ్యాయం ఇంతవరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు మార్కు సువార్తలు చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్తాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, 19వ వచనం, 10-19వ వచనం. 10-19.
10:19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా. ఏ ఆజ్ఞలు ఇవి? మిగతా 5 ఆజ్ఞలు. మొదటి 5 ఆజ్ఞలు దేవుని సంబంధమైనవి. రెండవ భాగంలో ఉన్న 5 ఆజ్ఞలు మనుషులతో సంబంధమైనవి. యు సీ ద క్రాస్, సిలువను చూస్తారు కదా. ఒక కొయ్య నిలువు కొయ్య, ఒక కొయ్య అడ్డు కొయ్య. నిలువు కొయ్య నీకును దేవునికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. అడ్డు కొయ్య నీకును పొరుగు వారితో ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు చూపిస్తున్నాడు. 2 ఆజ్ఞలు, 2 కొయ్యలు, 2 మ్రాను. ఈ 2 మ్రానులను సిలువగా దేవుడు ఈ లోకానికి చూపించాడు. వాట్ డు యు సీ ఇన్ క్రాస్? దేవుని ప్రేమను చూస్తాం. సిలువలో దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమను చూడాలి. ప్రియ దేవుని సంగమా, మనం దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించటానికి మార్కు సువార్త 12:29 చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 19:29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము. షమా ఇజ్రాయేల్ అంటాడు. షమా వినాలే. వినాలంటే చెవుతో విని, ఈ చెవుతో విని, ఈ చెవుతో విడిచిపెట్టడం కాదు. వినడం అంటే కేవలం వినికిడి కాదు. వినుము అంటే అలాగు జీవించుము అని. వినుట తెలుగులో చాలా విశ్లేషణ కలిగినటువంటి పదం అది. నాట్ జస్ట్ హియరింగ్, ఈ చెవులలో వినబడే శబ్దాలు కాదు. బయట రోడ్డు మీద శబ్దాలు ఉన్నాయి, ఇక్కడ పిల్లల శబ్దాలు ఉన్నాయి, ఈ శబ్దాలన్నీ వినబడుతుంటాయి. కానీ వినుము అనేది దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పటం. వినుము. ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. లవ్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 3 విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఉదయకాలం. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలు. ఒకటి, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. రెండవది, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ విజ్డమ్. మూడవది, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. అమ్మా దేవుని సంగమా, నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంటే నీ మనసు అక్కడ ఉంటుందని యేసుక్రీస్తు ఆ ధనమును గూర్చినటువంటి సంగతులను చెప్పినప్పుడు చెప్పాడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ యొక్క హృదయం అక్కడ ఉంటుంది. నీ ఆలోచనలన్నీ కూడా నీ ఉద్యోగం వైపు ఉన్నాయా, నీ సంపాదన వైపు ఉన్నాయా, నీకున్నటువంటి బాధ్యతల వైపు ఉన్నాయా, ఇంకా నీకున్నటువంటి అనేకమైన ఇరుకులు శోధనల మీద ఉన్నాయా? నీ హృదయం ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ హార్ట్? సామెతల్లో సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ కదా. నా కుమారుడా, చెప్పండి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. జ్ఞానము 4 స్తంభములు చెక్కుకొని అవి పైన నిలిచి గట్టిగా పిలుస్తుందంట. వెర్రివాడ ఇక్కడికి రమ్ము, తెలియలేనివాడ నా మాట వినుము. కమంటూ మీ వాక్యం పిలుస్తుంది. ఈనాడు లోకాన్ని పిలుస్తుంది, క్రైస్తవంలో పిలుస్తుంది. మనం విన్నాం అనుకుంటున్నాం, కానీ 2 చెవులు ఉన్నందుకు ప్రమాదమైంది. మనం ఒక చెవులు ఇంకో చెవులు విడిచిపెడుతున్నాం. వినండి అంటే చెప్పింది మాత్రమే చేయండి. దెర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ క్వశ్చన్. వేరే ప్రశ్న ఉండకూడదు. ఇట్లయితే ఇట్లా చేయొచ్చు కదా, ఇట్లయితే ఇట్లా చేయొచ్చు కదా, 10వ భాగం అంటే 10 భాగాలు చేయొచ్చు కదా, లేకుంటే చర్చికి రాకుండా ఇంటికాడ ఉంటే ప్రార్థన వస్తుంది కదా, చాలా చర్చిలో ఉన్నది యూట్యూబ్లో వస్తుంది కదా, జూమ్లో వస్తుంది కదా. వీ కెన్ బి వర్షిపింగ్ ఎనీవేర్. చర్చికే పోవాలన్నా, ఆడ ఇంకొక ఆయన పెద్ద మీటింగ్ జరిగిస్తున్నా ఆడికి పోకూడదా? ఇక్కడనే దేవుని సన్నిధి ఉంటుందా? అక్కడ దేవుని సన్నిధి ఉండదా? దేవుడు అంటాడు, జస్ట్ లిజన్ వాట్ ఐ సే. నేను చెప్పింది చెయ్యండి అంతే. దెర్ షుడ్ నాట్ బి ఎనీ క్వశ్చన్. అంటున్నారు, మందిరానికి ఉన్నది ఫంక్షన్ హాల్స్లో ఉండదు. మందిర దీవెనలు మందిరంలోనే దొరుకుతాయి. మందిర సంబంధులు అని పాత నిబంధనలు చాలాసార్లు క్రైస్తవులకు, విశ్వాసులకు, ఇశ్రాయేలు వారికి పెట్టారు. మందిర సంబంధులు, దే రిలేట్ టు ద చర్చ్. దావీదు మహారాజు, నేను సర్వ సమాజం ఎదుట దేవుని మందిరములోనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అంటున్నాడు. ఎందుకు? ఆయన పిలుచుకుంటే రారా? 4 యాజకులు వస్తారు, బాబురా పైసలు ఇస్తానంటే వస్తారు. ఈనాడు పైసలు ఇస్తే వచ్చి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. మీరు పైసలు ఇచ్చి పాస్టర్లను పిలిచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, చేసుకోండి.
కానీ దేవుని సంఘం చేసేది వేరే, మీరు అనుకున్న వాళ్ళు చేసేవాళ్ళు వేరే. చాలామంది అడుగుతారు నన్ను కూడా, అయ్యా మీకు గవర్నమెంట్ లైసెన్స్ ఉంది కదా, మా పిల్లల పెళ్లిళ్ళు చేస్తారా అంటే, మీ పిల్లలు ఎవరు? పెళ్లిళ్ళు చేసే పెళ్లిళ్ళ పేరాయలం కాము మేము విశ్వాసమును తెలుసుకొని ఇరుపక్షాల పిల్లలను, అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క విశ్వాస స్థిరతను చూసుకొని, సంఘ క్రమమును చూసుకొని, బాప్తిస్మ విధానాన్ని చూసుకుని మేము పెళ్లి చేస్తాం. ఒకరు వచ్చారు, చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నారంటే మాకు పెళ్లి చేస్తారా? లేదు, వి డోంట్ డూ. చాలా చర్చెస్కి అటువంటి ఆఫర్స్ వస్తాయి. ఏమనుకుంటారంటే పైసలు ఇస్తే పాస్టర్లు పెళ్లి చేస్తారు, మీరు 10,000 పడేస్తే వచ్చి పెళ్లి చేసిపోయే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. దట్స్ నాట్ ఏ హోలీ మ్యాట్రిమోనీ. పరిశుద్ధ వివాహం కాదు, పరిశుద్ధ సమాజము కాదు. సంఘము ద్వారా జరిగించబడే కార్యక్రమాలు బయటి వాళ్ళు చేయలేరు. ఇట్స్ నాట్ దట్. దే మే బి గ్రేట్ ప్రీచర్స్, మంచి బోధకులై ఉండొచ్చు, ఉపదేశకులై ఉండొచ్చు, గొప్ప సువార్థికులై ఉండొచ్చు. బిల్లీ గ్రాహం ఈజ్ ఎ గ్రేట్ ఎవాంజలిస్ట్, తెలుసా? ఆయన అన్నాడు, ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ అన్నాడు. ఈనాడు సువార్థికులు పాస్టర్లే, కోఆర్డినేటర్లు పాస్టర్లే, అందరు పాస్టర్లే. పాస్టర్ ఈజ్ డిఫరెంట్. ఉపదేశకులు చాలా గొప్పోళ్ళే ఉండొచ్చు, సువార్థికులు గొప్పోళ్ళు బోధకుల కంటే. తెలియదు ఆ సంగతి. సువార్థికుడు అనిపించుకోవడానికి సిగ్గు వాళ్ళకి, పాస్టర్ అనిపించుకున్నా. సువార్థికుడు మేము ఇక్కడ 4 గోడల మధ్యలోనే చెప్తాం, వాళ్ళు 4 దేశాల్లో చెప్పగలుగుతాడు ఎవాంజలిస్ట్. యు ఆర్ ద పవర్ఫుల్ పీపుల్. మొత్తానికి పాస్టర్ అన్నారు. పాస్టర్ అందరు పాస్టర్లు అవుతున్నారు. పాస్టర్ అంటే సంఘం ఉండాలి, సంఘ క్రమశిక్షణ ఉంటుంది, సంఘ పెద్దలు ఉంటారు, సంఘంలో జరిగే కార్యక్రమాలు, సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుష ప్రార్థనా పరుల చేత అది ఆమోదించబడుతుంది. దేవుని ప్రజలారా, పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమిస్తున్నామా? నేను ముగిస్తున్నాను. లెట్స్ క్లోజ్. దేవుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి, సంఘాలు నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. వి నీడ్ టు లెర్న్. దేవుని ప్రేమించడం ఇంకా మనకు రాదు. వాక్యం కంఠస్థం వస్తుంది, అనేకమైన అధ్యాయాలు కంఠస్థం రావచ్చు, కానీ వాక్యం మనలో లేదు. పాటలు బాగా వస్తాయి, మన జీవితాల్లో పాట లేదు, పాట ప్రకారం మన జీవితాలు లేవు. ప్రియ దేవుని ప్రజలారా, వి నీడ్ టు కమ్ బ్యాక్. మనం దేవుని ఎద్దుకు రావాలి. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, ఎలోహీం ఎఖాద్ అంటాడు. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభు అద్వితీయుడు. ఆయన నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. డోంట్ స్ప్లిట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ముక్కలు చేయకండి. ఇక్కడ ఒక ముక్క, అక్కడొక ముక్క, ఎక్లేషియా చర్చికి ఒక ముక్క, ఇంకొక చర్చికి ఒక ముక్క. ఈ ముక్కల బిజినెస్ నడవదు. ముక్కలన్నీ గంపలలో ఎత్తి పక్కకు పంపిస్తాడు యేసుక్రీస్తు. రొట్టెలు కావాలి, పూర్తి రొట్టె కావాలి. వింటున్నారా? ఆ యవన కుమారుడు, చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చాడు. ఎందుకు? సగం ముక్క తెస్తే సరిపోదా? సగం ముక్క తెస్తే 5,000 మందికి ఇయ్యడా? 5 రొట్టెలు 5,000 మందికి ఇచ్చినోడు చిన్న ముక్క ఇస్తే అయిపోతుండే కదా. నో, మీ పరిపూర్ణత కావాలి. వింటున్నారా? మీ పరిపూర్ణత దేవుని యొద్దకు రావాలి. 5 రొట్టెలు మొత్తం తీసుకొచ్చాడు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చాడు. 2 చేపలు 5 రొట్టెలు 2 తీసుకొని వచ్చి, అన్ని తీసుకొని వచ్చి ప్రభువుకి ఇచ్చాడు. చిన్న బాలుడమా? మన దగ్గర పిల్లలు ఉన్నారు కదా, యవ్వన పిల్లలు, చిన్న పిల్లలు, బాలుడు. వాళ్ళకి ఏమీ ఆశ లేదు. ఎంత నిష్కపటమైన మనస్సు. అంత యేసుక్రీస్తుకి ఇస్తే మళ్ళీ నేను రాత్రికి ఏం తినాలి అనుకోలే. మన ప్రశ్న అంతా అదే ఉంటుంది. అంత చర్చికి ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అంతా చర్చికి తీసుకొస్తే మేమేట బతకాలి? అయిపోయి అననీయ సప్పీరాలు వేరు. దేవుని సంఘంలో అననీయ సప్పీరాలు ఉండదు. దేవుని సంఘంలో ఆ చిన్న కుమారుని వలె 5 రొట్టెలు 2 చేపలు దేవునివే. ఐ గివ్ టు జీసస్ అండ్ జీసస్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. నా 2 కాసులు నేను దేవునికి ఇస్తాను, దేవుడు నన్ను చూసుకుంటాడు. లెక్క చూచువాడు ఆయన. ఆ విశ్వాసములో క్రైస్తవులు ఎదగాలి.
సంఘాల ద్వారా జరగాల్సిన పరిచర్యలు ఈనాడు పారా చర్చెస్ ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళని మేమే అన్నికలేదు. కానీ సంఘమా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ముక్కలు చేయకండి. ఇట్స్ అ బ్లెస్సింగ్. దేవుడిచ్చే బ్లెస్సింగ్ మీరు కోల్పోవద్దు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. వాక్యం వస్తే సరిపోదు, వాక్య ప్రకారం జీవిస్తే నీకు వాక్యంలో కొన్ని తప్పులు వచ్చినా పర్వాలేదు. ప్రియ దేవుని సంగమా, డు వి లవ్ జీసస్? యేసును మనం ప్రేమిస్తున్నామా? ఒక్క నిమిషం లేచి నిలబడదామా? షల్ వి ప్రే? షల్ వి లుక్ ఇన్ టు అవర్ సెల్స్? పరీక్షించుకుందాం. ప్రతి వాక్యం మనల్ని పరీక్షించుకునేటట్టు చేయాలి. వి నీడ్ టు సర్చ్ అవర్ సెల్స్. లోపల మనం పరీక్షించుకోవాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, పూర్ణ బలముతో దేవుని ప్రేమించటం. రెండవది, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించటం. మూడవది, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించటం. ఇంకా ఉన్నాయి, కానీ మనకు ఉన్న సమయంలో ఈ 3 విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. వేర్ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఎక్కడ ఉంది? నీ వివేకం ఎక్కడుంది? నీ బలం ఎవరికి ఇస్తున్నావు? దేవుని సంగమా, కమ్ బ్యాక్. ఇది లేకపోతే మనం దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించలేము. సమయమంతా వృధా అయిపోతుంది, జీవితం అంతా ఖాళీ అయిపోతుంది. కళ్ళు మూసి తెరిచే లోపల ముసలోళ్ళం అయిపోతున్నాం. అవర్ టైమ్ ఈజ్ పాసింగ్ స్పీడిలీ. చాలా వేగంగా పోతుంది. ఆ వేగంతో దేవుని మనం చేరుకుంటున్నామా? 40 ఏళ్ళు ప్రయాణం కాదు, 80 ఏళ్ళు ప్రయాణం చేసినా మన బతుకులు ఇటనే ఉంటే మన జీవితాల్లో శక్తి, బలము, విశ్వాసము, ఆ జ్ఞానము, దేవుని ప్రేమించగలిగే ఆ స్థాయి మనకు రాకపోతే మన యొక్క జీవితాల వలన దేవునికి మహిమ కాదు. ప్రార్థన చేసుకుందామా? షల్ వి ప్రే? డోంట్ లుక్ అరౌండ్. దయచేసి అక్కడిక్కడ చూడకండి. జస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. వాక్యము నన్ను నేను చూసుకునే అద్దమై ఉన్నది. మీరు చూసుకోవాలి. లుక్ ఇన్ టు ద మిర్రర్ ఆఫ్ ది వర్డ్. దేవుని వాక్యములో, అద్దంలో మీరు చూసుకోండి. మీ బలం ఎక్కడుంది? మీ వివేకం ఎక్కడుంది? మీ హృదయము ఏడ తిరుగుతుంది? ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాలం మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు కూడా నువ్వు ఇచ్చిన ఆజ్ఞల యొక్క పరిపూర్ణతను మేము ఉదయకాలం మేము ధ్యానించుకుంటున్నాం. అనేక విషయాల్లో ప్రభువా మేము వెనుకంజ వేసి ఉన్నాం, వెనుకబడ్డాం. ప్రభువా, ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళే నడిచారేమో, కానీ మేము 80 ఏళ్ళు నడుస్తున్నా మా జీవితాల్లో ప్రభువా ఇంకా కనాను చేరే ఆ లక్షణాలు మాలో కనబడట్లేదు. ప్రభువా, మా వివేకము నశించిపోతుంది, మా హృదయాలు